మన రమణాచారి గారు కూడా వచ్చారు ఆ రోజు. ఇలా ఈ కార్యక్రమాన్ని చూసినప్పుడు ప్రభుత్వ దృష్టికి ఎప్పుడైతే వెళ్తుందో తప్పకుండా వీళ్ళకు ఒక చేయూతను తప్పకుండా ఇస్తుందనే ఉద్దేశము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వీరిని ఆదరిస్తారనే ఉద్దేశంతో ఈ కళలను మన వీర్ కుమార్ గారు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టడము ఇది చాలా సముదాయంగా అనిపించింది నాకు. అయితే మాట్లాడాలి అని అంటే ఏదో ఒక మాట మాట్లాడాలి కదా, ఈ వేదిక నాకు ఇచ్చినందుకు వారికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు ఆర్ లక్ష్మి అండి. శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చిన కుమారి కులం చెందిన దాన్ని మహిళా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కాకపోతే వేద కుమార్ గారు ఇంతకుముందు కూడా 2-3 సార్లు నేను మన ప్రోగ్రాంలు చేసినప్పుడు వచ్చిన, ఈ మధ్య కూడా 2 సార్లు చేసిన కానీ రాలేకపోయినా. ఈరోజు ఎందుకంటే తెలంగాణ ఈ సంస్కృతులు అన్నీ చాలా మటుకు మరుగున పడిపోతున్నాయి. అవి మరుగున పడకుండా చేసినందుకు వేద కుమార్ సార్ కానీ, ఇప్పుడు ఇక్కడ రంగా అన్న ఆయనకు కానీ, అట్లానే వీళ్ళు అందులో వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి పిల్లలు కూడా కొంచెం నేర్చుకోవటం అది కనబడకపోకుండా ఉంటుందని చెప్పేసి నా ఒక మనవి. చదువుకుంటా మామూలు పక్కన ట్యూషన్ లాగా చేసుకుంటాం అనుకో, ఏదో రకంగా చేసుకొని 1 గంట సేపు 2 గంటల సేపు ప్రాక్టీస్ చేసుకుంటాం వాళ్ళ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు కూడా బాగుంటుందని, కలబడపోకుండా ఉంటుందని చెప్పేసి నా ఒక మనవి. ఇంతతో ముగిస్తున్నాను. గుడిశెట్టి రామయ్య చాలా బాగా పాడుతున్నారు. మీకు ఎంత ఏదంటండి 60 అయినా కానీ చాలా మంచి కంటెంట్తో పాడుతున్నారు కాబట్టి నా ధన్యవాదాలు. నా పేరు బోనాల ప్రకాష్. నేను కూడా జానపద గేయాలని పరిశీలన చేస్తున్నాను. ప్రచార ప్రసార మాధ్యమాలుగా జానపద గేయాలు ఒక పరిశీలన అనే దాని మీద పిహెచ్డీ చేస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు పాడినటువంటి మన సార్ గారు రంగారూరు పచ్చని వేయడం జరిగింది. ఈ అంతరించిపోతున్నటువంటి కళలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదరించాలని మా వంతు కృషిగా మేము కూడా యువకులు అన్నటువంటి వారిని కలుసుకుని ఉన్న ఒక సంఘంలాగా ఏర్పడితే, అంతరించిపోయేటటువంటి కళాకారులకు సంబంధించినటువంటి ఒక సంఘం ఏర్పడితే అప్పుడు వాటిని రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు ఎవరికి సంబంధించినటువంటి ఏవైనా సరే కోరుకోవాలంటే మన ప్రభుత్వం వాటి తరఫున పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ సంఘం అనేది ఎటువంటి లేకపోతే మనము ఒకరొకరు వెళ్తుంటే అది అయ్యేటటువంటి పని కాదు. కాబట్టి అందరూ ఒక సమావేశం, అంతరించిపోతున్నటువంటి కళాకారులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పడి సంఘం ఏర్పడితే నాకు బాగుంటుంది. అయితే ఇప్పటి వరకు పాడినటువంటి మనం చెప్పినటువంటి రామాయణానికి సంబంధించినటువంటి ఘట్టాలలో కూడా అక్కడక్కడ ఖచ్చితంగా వీధి నాటకంకి సంబంధించినటువంటి బాణీలే ఉన్నాయి. తెలంగాణ వీధి నాటకం సంబంధించినటువంటి బాణీలే ఉన్నాయి. మధ్యన ఆ యొక్క పాత్రలకు సంబంధించినటువంటి పరిచయాలతో చూస్తుంటే ఖచ్చితంగా ఈ కడ్డీ వాయిద్యము వీధి నాటకంకు అనుసంధానం చేస్తే బాగుంటుంది. అప్పుడు మీ కడ్డీ వాయిద్యాన్ని చూసిన వాళ్ళం అవుతాం. ఒక్కొక్క కడ్డీ వాయిద్యాన్ని చూపించిందనుకన్నా ఆ జానపద వీధి నాటకాలతో పాటు ఈ కడ్డీ వాయిద్యాన్ని చూపిస్తే అప్పుడు రెండింటికి ఆదరించేటటువంటి అవకాశం ఉంటుంది. చిన్న వెళ్ళము కానీ ఇంకా ఎవరైనా కానీ అలాంటి వాటిని రక్షించినటువంటి వాళ్ళు మీ అందరికీ అసలు మేము జీవితాంతం కృతజ్ఞతలు మాకు కళలంటే తెలియనటువంటి పరిస్థితిలో మీ ద్వారానే మాకు ఇంత అన్నం పెడుతుంది కాబట్టి మీ కృతజ్ఞత భావంతో వచ్చాము. దుర్శెట్టి రామయ్య గారికి వారి బృందానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గోరేటి వెంకన్న గారు పల్లె కన్నీరు పెడుతోంది కనిపించని కూర్చోరాని పాటలోన కానీ, గద్దరి గారు రాసిన టీవీ వచ్చిందిరో అనే దానికి నిజంగా వీణ అంటేనే చాలా మందికి తెలియదు ఈ కాలం పిల్లలకి. విచిత్ర వీణ అని నేను రెండు వైపులా ఇట్లా బుర్రలు ఉంటాయి అన్నమాట. ఆ విచిత్ర వీణకి మాతృకనేమో ఈ కడ్డీ తంత్రం అని అనిపించింది.
అసలు కడ్డి తంత్రం అంటేనే నాకు సెల్లో మెసేజ్ వస్తే అది ఏంటా అని అనుకున్నాను. తంత్రి అంటే తీగా ఉంటుందని కావచ్చు కొంచెంగా అనిపించింది. నిజంగా ఇక్కడికి వస్తే తంత్రి అంటే తంత్రి వాద్యమే కాబట్టి నాకు ఇటువంటి అంటే ఈ అంతరించిపోతున్న కళల్ని ఈ టీఆర్పీ ఏదైతే ఊతమిస్తుందో ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు ఏ రకంగా స్పందిస్తున్నారు. అందుకని అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.